గత 3 రోజులుగా శ్రీ తులసీదాస్ జీ వారు రచించినటువంటి సకల శాస్త్రముల సారం, సకల సిద్ధులకు అనుగ్రహములకు మూలం అయిన హనుమాన్ చాలీసాని అధ్యయనం చేస్తున్నాం. దీంట్లో మరి హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి విభూతులు, ఒక రకంగా చెప్పాలంటే విభూతియే. ఒక్కొక్క దేవతా అవతారానికి కొన్ని విభూతులు ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఆవిష్కరించబడ్డాయి ఈ హనుమాన్ చాలీసాలో. ముఖ్యంగా కలియుగంలో తులసీదాస్ జీ వారు ఒక రకంగా చెప్పాలంటే అలనాడు త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఏదైతే ఉన్నదో సాధారణ మానవులకి సామాన్య భాషలో, అంటే ఉత్తర హిందూస్థానంలో ఎక్కువగా దండయాత్రలు జరగటం, ముసల్మాన్ల దండయాత్రలు జరగటం మన సంస్కృతికి చాలా ముప్పు వాటిల్లటం జరిగింది. అలాంటి పరిస్థితిలో తులసీదాస్ వారు ఒక రకంగా చెప్పాలంటే వాల్మీకి అంశే అని వాళ్ళు నమ్ముతారు. అలా ఒక వాల్మీకి అంశగా ఆవిర్భవించినటువంటి తులసీదాస్కి శ్రీమద్ రామాయణమును అవధి భాషలో సామాన్యులు కూడా చదువుకునేటట్లు పాడుకుంటారు. మనం ఎలాగ పోతన పద్యాలు పాడుకుంటామో ఇక్కడ వాళ్ళు రామాయణాన్ని అలా చౌపాయిలు దోహాలు చక్కగా పాడుకుంటారు, అందరూ గానం చేస్తారు. అలా అని తేలిగ్గా తీసి పారేయకూడదు. అవధి భాష ఏముందిలే, హిందీ కూడా కాదు కదా అని అనుకోకూడదు. ఇది ఆయన తపస్సులో నుంచి, హనుమదు అనుగ్రహంలో నుంచి, రాముడు ఉపాసనలోంచి వచ్చింది ఇదంతా. కాబట్టి ఇదంతా దివ్యమైనటువంటిదే, ఏం ఢోకా లేదు అందులో. అందుకే చివరిలో తులసీదాస్ ఏమంటారంటే, ఈ హనుమాన్ చాలీసాని ఎవరైతే 100 సార్లు చదువుతారో వాళ్ళకి సమస్తము సిద్ధిస్తాయని ఆయన ఫలశ్రుతిగా చెప్తారు. అయితే ఆయన గొప్ప చెప్పుకుంటున్నారా, నేను రాసిన చదివితే మీకు ఇలా జరుగుతుందని అని అనుకుంటాం. కాదండి, గొప్ప చెప్పడం కాదు. ఏదైనా ఒక మంత్ర సమానమైన స్తుతిని, ఇది స్తోత్రం. హనుమాన్ చాలీసా ఒక స్తోత్రం. హనుమంతు వారి యొక్క గాథ, ఆయన లీలలు, ఆయన మహాత్మ్యం, ఆయన శక్తి, ఆయన అనుగ్రహం ఎలా లభిస్తుందో ఇవన్నీ చెప్పారు దీంట్లో. సో దీన్ని చదవగా అని అంటే మన ఉద్దేశం నోటితోనే కాదు, భావపూరితంగా అర్థమును మనసులో స్మరణ చేసుకుంటూ చదవాలి. ఎప్పుడైతే అర్థాన్ని స్మరించుకుంటూ చదువుతామో అప్పుడు అది హృదయం లోపలికి ప్రవేశిస్తుంది. అర్థము లేకుండా చదివితే శబ్దం మూలంగా కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ అర్థసహితంగా చదివేమనుకోండి, నింపాదిగా చక్కగా హనుమంతుడు ఆ భావాన్ని లోపల స్ఫురణ చేసుకుంటూ చదివామనుకోండి, దాని ప్రయోజనం అనంతంగా లెక్కలేనంతగా ఉంటుంది. అప్పుడు స్వామిని గురించి ఏదైతే తులసీదాస్ వర్ణించారో, చెప్పారో అది హృదయంలోకి వస్తుంది. రావాల్సింది ఇక్కడికి, బయటికే కాదు, లోపలికి వెళ్ళాలి. అవునా? సో లోపలికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అప్పుడు మన క్రమ వచన ధ్యానజో లావని అన్నారు కదా, ఆ రకంగా చెయ్యాలి. మనస్సుతో, వాక్కుతో, హృదయంతో చెయ్యాలి. ఒక రకంగా పారాయణం అనేది సరిగ్గా చేస్తే, భావసహితంగా చేస్తే అది హనుమద్ ధ్యానానికి దారితీస్తుంది. అందుకని 100 సార్లు చదవమన్నారు కదా హనుమాన్ చాలీసా అని ఒకే రోజు ఏకబిగిన కూర్చొని చదువుతాం మనం. అని ఒకే రోజు కూర్చొని చదవమని చెప్పలేదండి, 100 సార్లు చదవమన్నారు అంతే. మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి విషయాన్ని కదా. ఒకే రోజు కూర్చొని చదవమన్నారా? లేదు. 100 సార్లు అంటే రోజుకు 3 సార్లు చదువుకోండి చాలు. ఆ 3 సార్లు అయినా చక్కగా నింపాదిగా స్వామి పటం ముందు కూర్చొని ఆయన స్మరించుకుంటూ, తలుచుకుంటూ, భావాన్ని స్మరణ చేసుకుంటూ నెమ్మదిగా మనలో మనం అలా చేసామనుకోండి, 30 రోజుల్లో అయిపోతుంది మీకు, లేక 40 రోజుల్లో అయిపోతుంది అంతే. ఎన్ని రోజులు ఎన్ని అని కాదు లెక్క. మనం అదే మన క్రమ వచనజో అని చెప్పారే, ఆ రకంగా మనోవాక్కాయములతో, మన త్రికరణములు ఉన్నాయి కదండి, 3 కరణములే, మనస్సు, వాక్కు, కర్మ. ఈ 3 చేయమన్నారు. అంటే ఏమిటట, కొంతమంది
ఈ రోజుల్లో హనుమత్ ఉపాసన కూడా చేస్తున్నారు. అయ్యప్ప దీక్ష, శివదీక్ష, హనుమత్ దీక్షలు కూడా వచ్చాయి. మంచిదే, తప్పులేదు. ఏదైనా భగవంతుడికి సంబంధించిన విషయంలో దీక్షగా వ్యవహరించడం చాలా మంచిది. లౌకిక జీవన విధానాల్లోంచి కొంత బయటకు వస్తాడు మనిషి. కొద్ది రోజులైనా మనస్సు భగవంతుడి వైపు తిప్పుతాడు, మంచిదే. దీక్షగా ఉండటం అనేది అవసరం మానవ జీవితానికి. మానవుడికే దీక్షలు, పశుపక్షాదులకు లేవుగా. ఎందుకు? మనకు బుద్ధి ఉందిగా. ఈ బుద్ధిని మనం చక్కగా భగవంతుడు మళ్ళించుకోవడానికి ఇవన్నీ మనకి ఈ హిందూ సంప్రదాయంలో మన ఋషులు, మన పెద్దలు మనకు అందించినటువంటి వరాలు ఒక రకంగా చెప్పాలంటే. సో అందుకని అలాంటి దీక్షలు స్వీకరించడం, ఆ విధానాన్ని అనుసరించడం మంచిదే, ఏ దీక్ష అయినా కూడా. మరి హనుమత్ దీక్షలో ప్రత్యేకంగా ఏమిటి అంటే, మరి హనుమంతుల వారు అన్నిటికీ నిజంగా ఒక చక్కటి ఐకాన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మానవుడిలో ఉండే సమస్త శక్తులని ఉద్వేగపరచడం కాదు, ఉత్తేజపరచడానికి, వాటన్నిటిని ఛానలైజ్ చేయడానికి, సక్రమమైన మార్గంలో మళ్ళించుకోవడానికి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్. అంటే ఆయన చూడగానే ఎవరికైనా ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఎందుకంటే అన్ని సమస్త సంలక్షణాలు ఆయనలో మూర్తీభవించి ఉన్నాయి. ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు వాల్మీకి. రాముడు విగ్రహం అంటే మూర్తీభవించిన ధర్మం అన్నారు. సరే, మిగతా సుగుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. సుగుణాభిరాముడు కదా ఆయన, సకల గుణాభిరాముడు కదా. మరి ఆయన సేవకుల్లోనూ అన్నీ ఉన్నాయి. లేకపోతే రాముని సేవించటం అంత తేలిక కాదండి. రామానుగ్రహం పొందడం అంత తేలిక కాదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే తన సమస్తమును రాముడు పాదముల దగ్గర సమర్పణ చేశాడు. ఆయన శక్తి, బలము, విద్య, గుణము, యోగశక్తి ఏమి లేవండి ఆంజనేయ స్వామిలో. అవన్నీ రాముడి పాదాల దగ్గర సమర్పణ చేశాడు. అదే గొప్పతనం. ఏదైనా మనకి కొంచెం గొప్పతనం ఉంటే ఇలా ఉబ్బిపోతుంటాడు మనిషి. గర్వం, అహంకారం ఇలా పైకి వచ్చేస్తుంటాయి. అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉన్నాడు. అదే శాస్త్రం చెప్పింది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది. ఊరికే రాలేదు సామెతలన్నీ. ఆయనకి అన్నీ ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాడు. అది అంటే ఆ వినయం అనేటువంటిది ఆ పరిపూర్ణతలో వస్తుందంటండి. పరిపూర్ణమైనటువంటి సంలక్షణాలు ఉన్నవాడికి వినయము సహజంగా వస్తుంది. అందులో స్వామి దానికి మారిపోయారు హనుమంతుల వారు. సరే, మనం నిన్న చౌపాయిల్లో కొన్ని చదువుకున్నాం. ఒకసారి వెనక్కి వెళ్దామా? నిన్ను చదివిన చౌపాయి చదువుతాం. 17 చదివింది, 16 నుంచి చదువుదాం. చూడండి, 16వ చౌపాయి నుంచి చదువుదాం. तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा, तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्र योजन पर भानो, लील्यो ताहि मधुर फल जानो, प्रभु मुद्रिका मेलि मुख माही, जलधि लांघि गए अचरज नाही, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे, सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना,
आपन तेज संहारो आपै, तीनों लोक हांकते कांपै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै, नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। మరి హనుమంతుల వారు సుగ్రీవుడికి ఎంతో ఉపకారం చేసి రాముడితో అనుసంధానం చేశారు. అది గొప్ప విషయం. ఎందుకంటే సుగ్రీవుడికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ చేత తరిమి కొట్టబడిన వాడై, అవమానింపబడిన వాడై భయంతో బతుకుతున్నాడు వారి పరిస్థితి అప్పుడు. అలాంటి ఆపద సమయంలో తన ప్రభువుని అంటి పెట్టుకోవడం సేవక ధర్మం. చాలామంది అందరూ సుఖంగా బాగా ఉంటే చుట్టూ తిరుగుతారు. వాడు కష్టాలు వచ్చినా ఆపదలప్పుడు ఒక్కడు వెంటరాడు. అవునా కాదండి? అవునా కాదా? ఇది ఎప్పుడు జరిగేది. ఎవరైతే సుఖంలోనూ కష్టంలోనూ మనకు వెంట ఉంటారో వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు, నిజమైన సేవకులు. అవునా? ఇది సమాజంలో ఎప్పుడు ఉందే. ఎందుకంటే ప్రతి మనిషి ఇంకోటి ద్వారా సుఖం పొందాలనుకుంటాడు, కానీ నేను కష్టంగా పంచుకోవాలని అనుకునే వాళ్ళు ఎంతటి భార్యాభర్తల్లోనే ఉండట్లేదు. ఇంకెవరితో సంగతి దేవుడు ఎరుగు కదా. నువ్వు నన్ను సుఖపెట్టు, నువ్వు నన్ను సుఖపెట్టు, ఇద్దరు పోటీ పడతారు. కానీ నేను నిన్ను సుఖపెడతాను, నువ్వు నన్ను సుఖపెట్టు అనుకుంటే ఆ ధర్మమే వేరు. పూర్వం అలాగే ఉండేది. అలాగే స్వామి సేవకు సంబంధం కూడా అంతే. అవునా కదా? స్వామి సేవకుని ఆదరించాలి, సేవకుడు స్వామిని అంటిపెట్టుకొని ఉండాలి అన్ని సమయాల్లో కూడా. మరి అంత ఆపద సమయం వచ్చినప్పుడు ఒక రకంగా ఈయన పారిపోతున్నాడు సుగ్రీవుడు. ఆయన వెంటబడి ఈయన ఉన్నాడు, నలుగురు ఉన్నారు ఆయన వెంట, సుగ్రీవుడు వెంట. సరే, అలా భయంతో ఉన్న పరిస్థితిలో రాముడు ఎవరో తెలియదు ఆయనకి. తాను వెళ్ళి మాట్లాడి ఏం చేశాడంటే రాముడిని లక్ష్మణుని చూడగానే ఆయనకి వెంటనే బుద్ధిలో తోచింది. కొంత సంవాదం జరిగిన తర్వాత ఓహో, ఈయన కూడా ఇదే కష్టంలో ఉన్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టేసి కదా భార్యను కోల్పోయాడు, అంటే రావణాసుడు అపహరించాడు. అదే కష్ట పరిస్థితి సుగ్రీవుడిలో కూడా వచ్చింది. కాబట్టి ఇద్దరు ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఈయన చూస్తే సామాన్యుడిలాగా లేడు, అఖండమైన తేజస్సుతో బలముతో రామలక్ష్మణులు ప్రకాశిస్తూ ఉంటే తప్పకుండా ఈయనతో స్నేహము చేస్తే మా రాజుకి అంటే సుగ్రీవుడికి రాజ్యం వస్తుందనే నమ్మకం ఈయనలో ఏర్పడింది. ఎవరిలో? హనుమంతుడిలో. ముందు ఈయనలో ఆ నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఏం చేశాడంటే ఆయన సుగ్రీవుడు అనుమతి లేకుండానే ఈయనే తీసుకుపోయి మాట ఇచ్చి వాడితో అనుసంధానం చేసి, సుగ్రీవుడికి తెలియదు ఇది చెయ్యాలని కూడా, హనుమంతుడే చేయించాడు. వాళ్ళిద్దరికి మైత్రి చేయించి కదా అగ్నిసాక్షిగా పరస్పరము వాళ్ళిద్దరూ కూడా మరి ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రకారంగా అనుసంధానం చెయ్యటం ఒక బలవంతుడితో కాదు, ఒక సద్గుణవంతుడితో ప్లస్ బలవంతుడితో అనుసంధానం చేయటం చాలా గొప్ప విషయం. ఇది మైత్రి అనేది జీవితంలో ఒక ఏమిటంటే అది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం అండి. పుట్టుకుని వాడితో కొద్ది రోజులు వీళ్ళతో కొద్ది రోజులు తిరుగుతాం, అలా కాదు. మైత్రి నిలబెట్టుకోవడం కష్టం. అలా మరి రాముడు సుగ్రీవుడు కూడా మైత్రి నిలబెట్టుకున్నారు, పరస్పరం ఒకళ్ళకొకళ్ళకు సహాయం చేస్తూ. అయితే మనకి ఇంగ్లీష్లో సామెత చిన్నప్పుడు చదువుకున్నాం, ప్రావర్బ్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అంతేగా, సమయానికి మరి ఆదుకునేవాడే స్నేహితుడు, అవసరానికి మనకు సహాయపడాలి. అంతే, పరిస్థితి చూసి వచ్చేవాడు స్నేహితుడు కాడు. అలాగా మరి రాముడు సుగ్రీవుడికి సహాయం చేశాడు, వాళ్ళని వధ చేసి
రాజ్యస్థాపన చేయించాడు ఆయనతో. ఆ తరువాత చెప్పాను కదా, సుగ్రీవుడు పాప వానరుడు కాబట్టి మర్చిపోయాడు. తాను చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయిన సమయంలో గుర్తు చేసి, నీ యొక్క ధర్మం ఇది, నువ్వు ఈ ప్రకారంగా నువ్వు రాముడి వల్ల సహాయం పొందావు, మళ్ళీ తిరిగి నువ్వు ఉపకారం చెయ్యాలి కదా. ఉపకారికి ఉపకారమైనా చెయ్యాలి కనీసం కదా. అపకారి ఉపకారం చేయటం హయ్యెస్ట్. ఉపకారికి ఉపకారం చెయ్యాలి కదా. నీవు సుఖంగా ఉన్నావు, రాముడు ఇంకా భార్య వియోగంలో దుఃఖపడుతూ ఉన్నాడు ఆయన, కాబట్టి నువ్వు మేల్కొనాలి అని ఆయన సమయానికి నిద్ర లేపాడు. నిద్రపోతున్నాడు, ఒక రకంగా మత్తులో పడి ఉన్నాడు, తట్టి లేపాడు. అలా ఒక మంచి సుగ్రీవుడు సచివుడుగా ఆయన ప్రతి సమయంలో ఆయనకి అండదండగా ఉండి తోడు నీడగా ఉండి, నిజానికి సుగ్రీవుడు జయం పొందాడు, రాజ్యం పొందాడు అంటే ఎవరి వల్ల అంటే ఈ వెనక హనుమంతుడు ఉండబట్టే. విచిత్రం ఏంటంటే ఇంత బుద్ధి విశేషము, ఇన్ని తెలివితేటలు, ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన సేవకుడుగానే ఉన్నాడు. అది ఇంకా గొప్ప విషయం. సాధారణంగా ఎక్కువ తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉంటే నాయకుడు కావాలనుకుంటాడు ఎవరైనా. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, అందరూ నాయకులే కావాలనుకుంటారు ఏమున్నా లేకపోయినా. కానీ ఆంజనేయ స్వామి అలా కాదు, సేవకుడుగానే ఉన్నాడు. అది గొప్ప ఆదర్శం అండి కదా. ఇప్పుడు రాముడు భరతుడు ఇద్దరు సోదరులు ఉంటే లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు ఎవరు సేవకులుగా ఉన్నారు. అంటే సేవకుడిగా ఉండటం అనేది చాలా క్లిష్టమైన పని, కష్టమైన పని. సేవకుడిగా ఉండటం అంటే అది అంటే అన్నీ కూడా సహించగలిగేటువంటి ఒక ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, ఆ రెండే ఉండాలి సేవక ధర్మంలో. అందుకని ఆంజనేయ స్వామి అలా చూస్తే రామ దాసుగా, సుగ్రీవుడికి సచివుడుగా ఆయన మరి అనేక విధాలుగా అన్ని సందర్భాల్లో కూడా సహాయపడ్డాడు ఆయన. ఇక ఆ తరువాత విభీషణుడికి చూడండి, సుగ్రీవుడు పక్క రాముడికి స్నేహపూర్వకంగా ఆయన వ్యవహరిస్తే, విభీషణుడు కూడా రాముడిని శరణాగతి పొందాడు. సో ఈ ఇద్దరిని సమానంగా ఆదరించిన వాడెవరు, రాముడితో మైత్రి నేర్పిన వాడెవరంటే ఆంజనేయ స్వామి. నిజంగా హనుమంతుడి పాత్ర ఎలా ఉంటుందంటే రామాయణంలో, అందుకేనో రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నాడు. రామాయణం అనేది మహామాల, పెద్ద మాల అయితే దాంట్లో ఈ వాయుసుతుడైన హనుమంతుడు ఎవరు అంటే రత్నం అట. మధ్యలో లాకెట్ వేసుకుంటారు చూడండి, రత్నం అట. రత్నం అంటే రత్నమే మరి ఆయన. కాబట్టి ఎక్కడెక్కడ రామభక్తులు ఉన్నారో, ఎక్కడెక్కడ రాముడిని అనుసరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో స్నేహం చేసి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకి రాముడి వైపు వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించి, వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు సరైన సలహా ఇచ్చి వాళ్ళకి ప్రాణరక్షణ చేసి ప్రాణదానం కూడా చేసినటువంటి మహనీయుడు ఆయన హనుమంతుడు వారు. అన్ని పాత్రలు మనం అలా సమన్వయం చేసుకోవచ్చు. సరే, ఈ ఆంజనేయ స్వామి యొక్క శక్తి గురించి చెప్పుకున్నాం. అది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్తారు పెద్దలు. అలాగా పసితనంలోనే ఆయన అనూహ్యమైన శక్తిని చూపించాడు. అదే మరి సూర్యుడిని చూసి పండు అనుకోవడం, ఆ పండును మింగాలనుకోవడం, దేవతలందరూ ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం, దేవతలందరూ రావడం, అప్పుడు వాయుదేవుడు కోరగా దేవతలందరూ కూడా వాడి శక్తుల్ని ఆయనలో మరి చొప్పించడం, వారి అస్త్రాల వల్ల ఎలాంటి అపాయం లేకుండా ఉంటుందని వరం ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు మనం చూసినప్పుడు ఈయన పండుగ భావించి సూర్యుడిని మింగటం అనేది ఒక లీల. దాంట్లో ఏం జరిగింది అంటే సర్వదేవతల యొక్క శక్తులు ఆయనలో ప్రవేశించాయి. చూసారా, సర్వదేవతల శక్తులు ప్రవేశించాయి. సర్వాశ్రమంలో ఎదుర్కొండేటువంటి అనూహ్యమైన శక్తి ఆయనలో ఒకటి వచ్చింది. తద్వారానే రామకార్యానికి సమర్థుడయ్యాడు ఆయన. ఈ రాక్షస వధ జరగాలి అంటే మామూలు కాదు. ఇన్ని వేల మంది రాక్షసులు ఉన్నారు, వేలు కాదు లక్షలే. వీళ్ళందరినీ వధించాలి అంటే కాబట్టి ఇలాంటి ఒక సేవకుడు కావాలి, అంత శక్తివంతుడయ్యేవాడు కావాలి. అందుకే అన్ని శక్తులు ఆయనలో ఆవిర్భవించాయి. అది అక్కడ. సరే, ఆయన సముద్రాన్ని దాటాడు. దేనితో దాటాడు అది మేము చెప్పుకున్నాం అండి. ప్రభు ముద్రికను ధరించి దాటాడు అన్నారు తులసీదాసు గారు. ఈ ముద్రిక రామనామాంకితం
శ్రీరామచంద్రుడు ఈ 4వ వైపు దక్షిణ దిక్కు వెళ్ళేటువంటి 4వ జట్టులో హనుమంతుడు ఉన్నాడు. అందులో జాంబవంతుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు, ఎంతో మంది వానరులు ఉన్నారు పెద్దవాళ్ళు. కానీ ఒక్క ఆంజనేయుడినే పిలిచి, హనుమా నీవు సీతను చూసినప్పుడు ఆమె నువ్వు నా దగ్గర నుంచి వచ్చావు అని గుర్తుపట్టడానికి ఇదిగో ఈ అంగుళీకాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇలా నేను ఎందుకు ఇస్తున్నానంటే చెప్పాడు, అనేనత్వం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్సకాశాద్ అనుప్రాప్తం అనుద్విగ్నానుపశ్యతి. ఇదిగో ఈ చిహ్నం నీకు ఇస్తున్నాను, నీవు ఈ చిహ్నాన్ని చూపిస్తే, ఈ ముద్రను చూపిస్తే ఆమె నిన్ను విశ్వసిస్తుంది, నువ్వు నా దగ్గర నుంచి వచ్చావు అనేటువంటి విశ్వాసం కలుగుతుంది. అభిజ్ఞ అంటారు. తనేమంటారు? అభిజ్ఞ అంటే ఫలానా వాళ్ళకి గుర్తు అని అర్థం. అది రావణ స్వనామాంకి ఉపశోభితం అంగుళీయకం. సో రామ అనే పేరు కలిగిన ఉంగరాన్ని రాముడు పెట్టుకున్నాడు అప్పుడు, అంతేగా మరి అర్థం. ఆ ఉంగరాన్ని తీసి హనుమంతుడి వారికి ఇచ్చాడు, అది సీతమ్మకు చూపించాడు ఆయన. దీంట్లో ఎన్నెన్నో భావార్థాలు గోచరిస్తూ ఉంటాయి. మరి అంగుళీయకాన్ని ఎందుకు ఇచ్చాడు రాముడు? ఆయన దగ్గర ఉంది అదే. ఎందుకంటే అరణ్యవాసానికి వచ్చినప్పుడు రాజుగా రాలేదు కదా, ఆయన మునివేషంలో వచ్చాడు, కానీ ఇది ఒక్కటి మాత్రం మిగిలిందనమాట. సో అది అందుకని ఇచ్చాడు. ఇంకొకటి ఇప్పుడు ఇలా తులసీదాసు వారు రచించిన దాంట్లో చూస్తే ముద్రిక అంటే అభిజ్ఞ అని అర్థం నిజానికి. కానీ రామాయణంలో చూస్తే అంగుళీయకం అని స్పష్టంగా ఉంగరం అని ఉంది. కానీ ముద్రిక అన్నప్పుడు కొంచెం అర్థాలు మారిపోతాయి. ఏమిటి అని అంటే రామ మంత్రం. ఇప్పుడు రామనామం ఉంది కదా అంగుళీయకం పైన, కాబట్టి అంగుళీయంకి ఎక్కడైనా కట్టుకొని ఉండొచ్చు. పెద్దలు ఏం చెప్తారంటే ఈ సందర్భంలో రాముడే తన మంత్రాన్ని హనుమకు ఉపదేశించాడు, రామ మంత్రాన్ని. మరి నోట్లో ధరించేది ఏమిటి? ఉంగరం కాదు, మంత్రం. అవునా కదా? అంటే ఎప్పుడైతే ఇలా స్వయంగా రాముడే ఆయనకు ఉపదేశం చేశాడో ఆ మంత్ర శక్తి చేత నిత్య నిరంతరము ఆ మంత్రము జపించటం చేత ఎదురుగా రామ దర్శనం కలిగింది, రామ మంత్రం వచ్చింది. అందుకని అవలీలగా ఆటంకాలని విఘ్నాలన్నింటినీ ఎదుర్కొని ఆయన దాటగలిగాడు. అందుకు పెద్దలు ఏం చెప్తారంటే రామమంత్రము ఇటు ఐహికం అటు ఆముష్మికం, అంటే ఇహ పరలోకాలను రెండింటినీ సాధించి పెట్టేటువంటిది మంత్రం. అందులో శ్రీ అని కలుపుకుంటే, శ్రీ అంటే లక్ష్మీదేవి కదా శ్రీ, కాబట్టి శ్రీరామ అన్నప్పుడు ఇహపరాలు 2 లభిస్తాయని చెప్తారు. అందుకని ఆయన రామమంత్రాన్ని జపిస్తూ దాటాడు. అలాగే మనందరం కూడా దాటాలి సముద్రాన్ని. దాటొద్దు మనం లేవా? ఏ సాగరంలో ఉన్నాం? భవసాగరం. మనందరం భవసాగరం ఉన్నాం. ఈ భవసాగరాన్ని దాటాలి కదా మనం కూడా. మరి దాటాలంటే ఏం కావాలి? దానికి ఇదే కావాలి. ఏమిటి? రామనామము అంకితమైనటువంటి మంత్రం. రామమంత్రం సంసారాన్ని తరింపజేసేటువంటి మంత్రం. కాబట్టి ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం చేయటము జీవుడు సంసారాన్ని తరించడం లాంటిదే. దాంట్లో ఎలాగైతే ఆటంకాలు వచ్చాయో ఈ జీవుడికి కూడా సంసారాన్ని తరించాలి అంటే వీడికి ఆటంకాలు వస్తాయి, అనేక రకాలైన ఆటంకాలు వస్తాయి. అందులో ప్రథమమైనటువంటిది సాధకుడు ఒక సత్కార్యం చేస్తున్నా లేకపోతే సాధనలో ఉంటే మొదటి ఆటంకం ఏమిటి అంటే ఆయన సముద్రం దాటేటప్పుడు మొట్టమొదటిగా మైనాకుడు వచ్చాడు. అది నిజానికి సేవ చేశాడు. మైనాకుడు ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. సముద్రుడు ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు, ఇద్దరు కలిసి ఆతిథ్యం ఇచ్చారు. దీన్ని ఆటంకం అంటారు ఏమిటి అని మీరు అడగచ్చు. ఇది బాహ్యంగా చూస్తే ఆతిథ్యమే, కానీ లోపల దృష్టిలో చూస్తే ఆటంకం. ఎందుకంటే ఎంతో ప్రశంసించాడు మైనాకుడు. స్వామి హరిశ్రేష్ఠ నీవు అని పొగిడి ఆయన ఆతిథ్యం తీసుకోమన్నాడు. ఇప్పుడు ఎవరైనా మనకి ఆతిథ్యం ఇస్తే మనం ఎంతో సంతోషపడిపోతాం, అవునా కదా? రండి కూర్చోండి, ఆదరిస్తే, ఆతిథ్యం ఇస్తే, సన్మానం చేస్తే, శాలువాలు కప్పితే, దండలేస్తే అబ్బో 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 కావాలనే కోరుకుంటారు. ఎవరైనా ఎవ్వరు వద్దనుకోరు, అవునా? ఇంకా పొంగిపోతుంటారు, ఆశిస్తుంటారు, ఆరాటపడుతుంటారు. నిజానికి
ఎదగాలి అనుకునేటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా ఆటంకాలు. వ్యక్తిత్వం ఎదగాలి, బాహ్యమైనటువంటి కాదు కావాల్సింది. ఎన్ని దండలు వేస్తే మన విలువ ఏమైనా పెరుగుతుందా, వేయకపోతే తగ్గుతుందా? కాదు కదా. బాహ్యమైన దాంతో మన విలువ పెరగదండి. మన విలువ పెరిగేది ఏమిటి అంటే మనం దేనికి విలువనిస్తున్నామో దాన్ని బట్టి మన విలువ పెరుగుతుంది. అవునా కాదా చెప్పండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మన జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నామో, దేనికి విలువనిస్తున్నామో దాన్ని బట్టి మన విలువ పెరుగుతుంది. ఎవరు మన విలువని అంచనా వేయలేరు, విలువ కట్టలేరు కూడా. మనమే మన విలువలకు విలువ కడితే మన విలువ పెరుగుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? స్వామి కార్యానికా, స్వకార్యానికా? కదా. ఒకవేళ తానే అనుకుంటే అబ్బో నాకు ఇంత గొప్పతనం వచ్చింది అనుకోలేదు ఆయన. స్వామి కార్యానికి వెళ్తున్నాను కాబట్టి వీడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు, అది నాలో ఏముంది? అంతేనా? ఒక దూత, ఒక అంబాసిడర్ అంటారు కదా ఈ రోజుల్లో, మన దేశానికి ప్రతినిధిగా వెళ్తుంటారు కదా, దూత కదా, ఎంబసీలో ఉంటారు, వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఈ దూత చేసే పని ఏమిటి, ఏం చెయ్యాలి? ఈ దేశంలో ఈ గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ ఏదైతే చెప్తారో దాన్ని అక్కడ ప్రజెంట్ చెయ్యాలి, అంతే. మధ్యలో ఏం చేయడానికి లేదు, అంతే. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి సందేశం అందించారు. ఈయన రామదూతగా కూడా కాదు, రామదాసుడుగా పోయాడు. దాసోహం కోసలేంద్రస్య అన్నాడు కదా, దాసుడుగా పోయాడు. కాబట్టి తన్ని గౌరవించినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? నా రామకార్యాని కోసం వెళ్తున్నాను కాబట్టి నన్ను వీళ్ళు గౌరవించారు, నా గొప్పతనం కాదు. అది ఆయనలో ఉండే విశేషం. మనం ఏమనుకుంటాం? నన్నే గౌరవించారు అనుకుంటాం. ఆయన మర్చిపోతాం, స్వామిని మర్చిపోతాం, నాదే అనుకుంటాం. కానీ ఆయన రివర్స్. స్వామి కార్యం కోసం, నిజమే రామకార్యం కోసం వెళ్ళాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన్ని అంత గౌరవించారు. అదే సముద్రుడు కూడా అందుకే ప్రేరేపించాడు ఆయన్ని. ఆ రకంగా ఇక్ష్వాకు వంశీయులకు నేను రుణపడి ఉన్నాను అంటాడు సముద్రుడు. ఇప్పుడు రామకార్యాని కోసం వెళ్తున్నటువంటి ఆంజనేయుని మనము ఆతిథ్యం ఇచ్చి సత్కరిస్తే ఆ రుణం తీరిపోతుంది అంటాడు సముద్రుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎవరికి ప్రతినిధిగా వెళ్తున్నాను, ఎవరికి నేను ప్రతినిధిగా వెళ్తే అప్పుడు వాళ్ళ గౌరవం కొంచెం వస్తుంది వీడికి వాళ్ళ వల్ల, అంతే కదా. ఇప్పుడు భారతదేశానికి ప్రతినిధిగా వెళ్ళినప్పుడు భారతదేశం యొక్క గౌరవం అంతా ఎవరికి వస్తుంది? తాత్కాలికంగా ఆ మనిషికి వస్తుంది. అది మర్చిపోకూడదు. కాబట్టి రామ సేవకుడుగా ఉన్నాడు ఆయన, అందుకే పొంగిపోలే. గౌరవించిన, సత్కరించిన ఆయన ఉబ్బిపోలేదు, పొంగిపోలేదు, అక్కడ కూర్చోలే, టైం పాస్ చేయలే. మరేం చేశాడు? స్వామి కార్యం గుర్తొచ్చింది, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అలాగే ఒక వ్యక్తి ఎదగాలనుకునేటువంటి వాడికి సమాజంలో లభించేటువంటి గౌరవాలు, సత్కారాలు, మన్ననలు ఎప్పుడైతే వస్తాయో వాటికి లొంగిపోకూడదు, వాటికి వశం కాకూడదు. రాలేదే అని రాకపోతే చింతించక్కర్లే, వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది నాకు వచ్చాయి అనుకున్నావో పతనానికి హేతు అయిపోతుంది కదా. గర్వం, అహంకారం అనేటువంటిది పతనానికి హేతువైపోతుంది. ఇది స్వామి కార్యం. ఇప్పుడు మన దేశం, మన రాష్ట్రం, మన భారతీయ సంస్కృతి గొప్పది. ఆ వారసుడిగా వెళ్ళిన వాడికి గౌరవం వస్తుంది తప్పకుండా. అది ఎవరి గొప్పతనం? జాతి యొక్క గొప్పతనం. దానికి నిలబడితే చాలు, ఆటోమేటిక్గా మనిషికి విలువ పెరుగుతుంది. అలాగే స్వామి వివేకానందుల వారు అదేగా చెప్పారు. అక్కడికి వెళ్ళి భారతదేశ సంస్కృతిని గురించి చెప్పాడు. కాబట్టి అందరూ కూడా అతనికి జైలు కొట్టారు, సంస్కృతిని ఆదరించగలిగారు, ఆయన ప్రతినిధిగానే నిలబడ్డారు స్వామి. అలాగే కాబట్టి మొదటి ఆటంకం సన్మానాలు, సత్కారాలు, గౌరవాలు, పురస్కారాలు. కానీ మానవుడికి చెప్పాను కదండి, మానవ జీవితం కాబట్టి వీటికి లొంగిపోతారు చాలామంది. అప్పుడే జాగ్రత్త పడాలి. అది ఫస్ట్ ఆటంకం. రెండవది సొరస. దేవతలు ఆటంకాలు కలిగించారు. దేవతలే కదా పరీక్ష పెట్టారు. జీవితంలో మానవుడికి కూడా దైవికంగా కొన్ని పరీక్షలు వస్తాయి. మనం ఏమి చేయక్కర్లేదు, దైవికంగా వస్తాయి అవన్నీ. ఆ వచ్చినటువంటి సందర్భాలలో ఈయన భయపడలేదు, కృంగిపోలే కదా. ఏం చేశాడు? ఓహో, దేవతలు నన్ను పరీక్షించారని నవ్వుకుని ఆ పరీక్షకు సిద్ధమయ్యాడు. తనకున్నటువంటి
ఆ యోగ శక్తి ఏదైతే ఉందో దాన్ని చాతుర్యంతో ఉపయోగించాడు. చాతుర్యంతోనే తెలివితేటలతో బయటపడ్డాడు, బలం ఉపయోగించలేదు కదా. కాబట్టి దేవతలు కూడా పరీక్షలు పెడతారు. ఆటంకాలు శత్రువుల వల్లనే కాదు, అసురుల వల్ల కాదు, దేవతల వల్ల కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జ్ఞానంతో వ్యవహరించాలి. ఇది పరీక్ష కాబట్టి ఈ పరీక్షలో నెగ్గటానికి జ్ఞానమును ఉపయోగించాలి, తెలివిని, వివేకాన్ని ఉపయోగించాలి. మూడవది సింహిక. అది ఒక రాక్షసి, ఛాయాగ్రాహి కదా, పట్టి లాగి చంపేస్తుంది. అలాంటప్పుడు స్వామి ఏం చేశారంటే రెండు సింహిక వచ్చి లాగినప్పుడు స్వామి అప్పుడు గుర్తించాడు, ఓహో ఇది రాక్షసి, ఇది పట్టి లాగుతుంది, చంపుతుంది, ఇది దుష్టశక్తి అని గ్రహించినప్పుడు ఏం చేశాడు ఆయన? బలాన్ని ప్రయోగించాడు. ముందు వివేకాన్ని ప్రయోగించాడు సురస విషయాల్లో, ఇప్పుడు బలాన్ని ప్రయోగించి, పరాక్రమాన్ని ప్రయోగించి దాన్ని సంహరించాడు. అలాగే దేవతలు పరీక్ష పెట్టినప్పుడు వివేకంతో ఇది చెయ్యాలి. అసురులు ఎక్కడి నుంచి వచ్చారు? మనలో కూడా అసురులు ఉంటారు కదా, ఆసురీ గుణాలు. ఈ ఆసురీ గుణాలు ఏం చెయ్యాలి మనం చెప్పండి? శత్రువులు ఎక్కడో ఉన్నారు, అసురులు ఎక్కడో ఉన్నారు అనుకుంటావు, మనలో ఉంటారు నిండుగా. ఈ ఆసురీ గుణాలు విజృంభించినప్పుడు మనుషులు ఏం చేయాలి? అప్పుడు ఆ గుణాలకి చెయ్యి కలపకూడదు, వాటిని కప్పిపుచ్చుకోకూడదు. నా కోపం వచ్చింది, కోపం రాగా ఎవరికి వచ్చిందో అనకూడదు కదా. దాన్ని వివేకంతో, సహనంతో, తర్వాత నిబ్బరంతో, గుండె నిబ్బరంతో లోపల ఉండే గుణాలని చూసుకోవాలి ముందు. ఇది మంచిగా చెడా, దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ముందు నేను నష్టపోతున్నాను. సో ఆశ్రయ గుణాలు విజృంభించినప్పుడు ఏం చెయ్యాలి అని అంటే శాస్త్రంలో చెప్పారు, మన గురుదేవులే చెప్పారు. ఆత్మవికాసం అనేటువంటి ఒక దాంట్లో, సెల్ఫ్ ఎన్వాల్వ్మెంట్లో ఏం లేదు, ఏ దుష్టగుణం అయితే లోపల ప్రేరేపణ వస్తుందో అక్కడ దైవీ గుణమును నింపుకోవాలి. దుష్టగుణాన్ని పక్కన తీసేసి గుర్తించావుగా, అక్కడ ఒక పాజిటివ్ థాట్ లేక డివైన్ థాట్ అక్కడ చూపించాలి, ప్రతిక్షేపించాలి. అప్పుడు ఇవన్నీ నెమ్మదిగా పోతాయి. సో అసురులను ఫైట్ చేయటం అంటే శారీరకంగా కాదు, ఆసురీ గుణాలతో ఫైట్ చేయటం. అప్పుడు ఏం చేయాలి? ఆ గుణమును గుర్తించాలి, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో డివైన్ థాట్ లేక పాజిటివ్ థాట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది సెల్ఫ్ ఎన్ఫోల్డ్మెంట్కి ఒక మార్గం. అలాగే దుష్టమైన గుణాలు ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? చాలా ప్రయత్నం చేయాలి, తొందరగా పోవండి. ఈ కామ, క్రోధ, లోభ, మోహాలు ఊరికే పోతాయా? పోవు. అవి పోవాలి అంటే దివ్య గుణములు కలిగిన మహాత్ములని, అవతార పురుషులని, మరి సాధు పొంగవులని, వాళ్ళ లీలల్ని, వాళ్ళ మహాత్మ్యాల్ని తలుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు సహనం కావాలి, ఓర్పు కావాలి, తితిక్ష కావాలి. ఎవరిని తలుచుకోవాలి? సీతాదేవిని తలుచుకోవాలి కదా. యుక్తి, బలము, ధైర్యం, సాహసం కావాలంటే ఆంజనేయ స్వామిని తలుచుకోండి. అలా వాళ్ళ చరిత్రలో అన్ని గుణాలు మనకు కనిపిస్తాయి. అందుకే మహనీయుల యొక్క చరిత్రలని ఎప్పుడూ వింటూ, చదువుతూ, మననం చేసుకుంటూ, తలుచుకుంటూ ఉంటే తప్ప మన జీవితాలు, మన సమాజము, మన కుటుంబాలు మార్పు రావాలి అంటే ఇదే మార్గం. అందుకే గురుదేవులు జ్ఞాన యజ్ఞాలు మొదలుపెట్టారు కదా. పూర్వము మన సంస్కృతిలో ఎప్పుడూ కూడా ఇది నిత్యము ఉండేదండి. పురాణం చదువుకోవటం, ఇతిహాసాలు చదువుకోవటం, లేదా ఎప్పుడు నిత్య జీవితంలో భాగమై ఉంది. కాబట్టి ఆ రోజుల్లో ఇంత ప్రచారం అవసరం లేదు. తర్వాత జీవన విధానం మారిపోయింది. అందుకే దౌర్భాగ్య పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం జరగాలి అంటే మన యొక్క సంస్కృతికి మూలమైనటువంటి ఈ శాస్త్రాల విధానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిందే, ఇంకో ఉపాయము లేదు. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి. ఎవరింట్లో వాళ్ళు కనుక నిత్య పూజ, లేకపోతే పారాయణము, లేక శాస్త్ర అధ్యయనము, శ్రవణము చేసుకోవాలి. అది చేసుకుంటూ ఉంటుంటే ఎప్పుడూ కూడా ఒక బ్యాలెన్స్డ్గా పోతుంది మానవ జీవితం. అందుకు ఆసురీ గుణాలు సమాజంలో విజృంభిస్తున్నాయి. కారణం ఏంటంటే మనం కొన్ని దశాబ్దాలుగా మన శాస్త్రాలు మర్చిపోయాం, చదవటమే మర్చిపోయాం. మనకు కావాల్సిన పొట్టకూటి విద్యలు, ఆ చదువులే ఇప్పుడు వచ్చాయి, అవే మిగిలిపోయాయి. ఏది మనకి జ్ఞానాన్ని ఇస్తుందో, మనకు సమతుల్యతను ఇస్తుందో, శాంతిని ఇస్తుందో అవి అటకెక్కించాం. అది కారణం. కాబట్టి విద్యా విధానం మారాలని పాప మోడీ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మనం సహకరించాలి కదా మనందరం.
అర్థం చేసుకోవాలి కదా. ఏది అని మనం చదవాలి, మనం తోటి వాళ్ళకి, మన పిల్లలకి మనకు అది ఇవ్వగలగాలి. అప్పుడు కదా మారేది. అన్నీ మోడీ గారు మారుస్తారనుకుంటే ఎట్లా కుదురుతుంది కదా. ఒక రూల్ పాస్ చేయడం ద్వారా జరగదు, ఇంప్లిమెంట్ చేయాల్సింది మనమే. విద్యా విధానం మారాలంటే ముందు మనం లోపల మన సంస్కారాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఆసురీ శక్తులు సమాజంలో పెరుగుతున్నాయంటే కారణం ఎవరు? మన ఆలోచన విధానము, మన జీవన విధానం. అంతే, ఇంకోటి లేదు. కొంతమంది అయినా కాస్త ఆలోచన పరులు ఇలా ఆలోచిస్తూ మంచి శాస్త్రాన్ని శ్రవణం మననం చేస్తూ ఉంటే, అధ్యయనం చేస్తూ ఉంటే నెమ్మదిగా మారుతుంది. పూర్వం అలా చేసేవాళ్ళు పెద్దలు. కాబట్టి ఆసురీ గుణాలని ఏం చేయాలి? ఫైట్ చేయాలి, అక్కడ పరాక్రమం చూపించాలి, వాటిని తీసిపారేయాలి. ఎలా? దైవీ గుణాలు. ఇక 3వ ఆటంకం లంకిడి. లంకలో ప్రవేశించేటప్పుడు ఆవిడ ఎదురుగా నిలబడింది. చూస్తే పెద్ద ఆకారం. లంకాపురానికి ఆవిడ రక్షకురాలుగా ఉంది. అప్పుడు స్వామి ఏం చేశాడు? ఎక్కువ బలం చూపించలేదు కదా. ఆమె కొట్టింది, ఆయన ఎక్కువ బలం లేకుండా అలా కొట్టి వదిలేశాడు. లంక అంటే ఏం చెప్పుకున్నా ఏంటి? భోగాలకు ఆలవాడం కదా, భోగ లాలసతకు నిలయం. కాబట్టి లంకిడి అంటే అదే, నేనే దేహం ఉండి, దేహ తాదాత్మ్యం ఉండి, ఈ శరీర సుఖమే నా సుఖం అనుకొని, ఇంద్రియ సుఖాలే జీవిత పరమార్థం అనుకుంటే తత్వం. అలాంటి దాన్ని ఏం చేయాలి? మనం పక్కకు తోసిపుచ్చాలి. పడిపోయింది ఆవిడ. అంటే ఏంటి? మన బలముతో మన దేహాన్ని తోసిపుచ్చకూడదు. ఈ దేహ సుఖమే నా సుఖం అనుకుంటే ఆ భావాన్ని పోగొట్టుకోవాలి. దేహం అవసరాలు తీర్చాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో దీన్ని ఒక పరికరంగా వాడుకుంటాం. కానీ ఈ సుఖపెట్టడమే జీవిత లక్ష్యం కాదండి. భోగ విలాసాలు వెంటబడితే సమాజం అంతా పాడైపోతుంది కదా. అది కాదు లక్ష్యం. కానీ ఇప్పుడు సమాజంలో ఏమిటి? భోగాలే లక్ష్యం. అవసరాలు కాదు, భోగాలు కావాలి మనిషికి. కాబట్టి మొత్తం మారిపోయి, విలువలే మారిపోయినాయి టోటల్గా. ఆనాడు త్యాగం ముఖ్యం అనుకొని ఏ భోగం ముఖ్యం అనుకుంటున్నాడు. అది కాబట్టి అది తీసిపారేయాలి. ఈ ప్రకారంగా మానవుడు జీవితంలో ఎదగాలనుకునే వాడికి ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి చూసారా, భోగలాలసది ఒకటి, ఇలాంటివన్నీ కూడా మనిషిని పాడు చేస్తాయి. వాటన్నిటినీ కూడా జయించాలి, త్యజించాలి తన యొక్క జ్ఞానముతో, నిబ్బరముతో, మనోబలముతో. సంసారాన్ని దాటాలంటే ఇది ఒకటే మార్గం. ఇక అన్నిటికంటే మించింది రామ ముద్ర, అంటే భగవంతుడి యొక్క నామం.